హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో, చాలా రోజుల తర్వాత ఛానల్‌కైతే వచ్చేసిన నేను. మన రివ్యూ ఇద్దామనేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నా నేను. లైక్ చేసేవాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ ఏంటిదంటే మణి దీపం జ్యోతి అని ఉన్నది కదా! ఆమె గురించే మాట్లాడదాము. ఆమె అసలు ఏం ఆశించి ఇవన్నీ పూజలు ఇవన్నీ చేస్తుందో మనకు తెలవదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. అందరు భక్తులు మన జనాలు ఉంటారు కదా! వాళ్ళందరికీ ఇట్లా ప్రమోట్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేయండి, యూట్యూబ్‌లో ప్రమోట్ చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని అంటుంది. సో, అది ఏం ఆశించి చేస్తుందో తెలుస్తలేదు. కానీ ఒకటి మాత్రం నిజము. కానీ ఆమె చేసేదంతా ఫేక్. మరి బొట్టు పెడితే వస్తుందా? మరి ప్రసాదం పెడితే వస్తుందా? ఆమెనే చెప్తుంది. ఏంది శ్రీమాత్రే నమః ఏదో అని అంటుంది. శ్రీమాత్రే నమః దాని గురించి కూడా అది మణిదీపము దాని గురించి కూడా తెలుసో తెలవదో తెలవదు. ఆ దుష్ట సంహారం అంటుంది, లోక కళ్యాణం అంటుంది. ఆ 3 అక్షరాలు నేర్చుకుంది. ఇంకా మిగతాదంతా దుబ్బేసింది. ఇంకా ప్రమోట్ చేయనీకి కూడా పైసలు తీసుకొని పైసలిచ్చి ప్రమోట్ చేపిస్తుందంట. నాకు ఇట్లా అవుతుంది, ఇట్లా మంచిగా అనిపిస్తుంది, ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనేసి. ఇంకా వేరే దగ్గరనేమో ఇప్పుడు మనం వచ్చే భక్తులం కూడా ఇప్పుడు అక్కడ ల్యాండ్ మొత్తం ఏం లేదు. మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ ల్యాండ్‌లో కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మీ దీంట్లో జాయిన్ అవుతాం, చేస్తాం అనేసి వాళ్ళొచ్చి ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు. సో, అది కూడా ఫేకే అనుకుంటున్నా నేనైతే. అంత లోపల అంత అడవిలో ఎవ్వరు ఉండరు. ఆ నలుగురే ఉంటారు. ఆ తల్లి, పిల్లలు, తండ్రి, ఆయన ముగ్గురు నలుగురే ఉంటారు. దాని మించి ఇంకా ఈయన చేసే ఆ శిల్పం ఒకటి చెక్కింది. ఆ పూజలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆమెకి ఏం ఆశించి చేస్తుందో తెలవదు. ఇంకొకటి ఒక ఆమె వచ్చిందంట, నీకు ప్రభాస్‌ని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పిందంట. ప్రభాస్‌ని ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పనీకి పైసలు 10 లక్షలు ఏమో అడిగిందట. ప్రభాస్‌ని ఇచ్చి పెళ్లి చేస్తా అనేసి. అది నిజమా? అబద్ధమా? కామెంట్ చేయండి. నాకైతే నిజంగా అసలు నోట్లోని మాటనే వస్తలేదు. అట్లా అంటే నువ్వే చేసుకునేటుండే, మీ భర్తనే ఎందుకు చేసుకున్నావు అన్నట్టు నాకు కూడా ఒక థాట్ వచ్చింది. కానీ అది చూద్దాం ఎప్పుడైతుందో. కానీ ఇది మాత్రం తెలవాలి. ఎందుకంటే సంతోష్ అన్న ఈటీవీ నైన్ సంతోష్ అన్న ఆయన కూడా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా 5 లక్షలు డిమాండ్ చేసిండు అని అకౌంట్లో పెట్టిందంట. మరి అది నిజమా అబద్ధమా తెలియదు. కానీ ఆయన అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకుంటా అంటే కూడా పోలీసులకి ముందే ఏమి ఇన్ఫార్మ్ చేసి మొత్తం సెక్యూరిటీ చేసేసింది. మా దగ్గరికి ఏం రావద్దు, ఎవరు రావద్దు అన్నట్టు. సో, అది కూడా అమ్మా మస్తు పగడ్బందీగా చేసేసింది. నిజంగా తెలివి అంటే ఈ మీద ఉండాలి. నాకు వస్తున్నాయి కానీ గలీజ్గా మాటలు ఇంకా చెప్పలేము. ఇది యూట్యూబ్ కదా, గలీజ్గా మాట్లాడితే కాపీరైట్స్ పడతాయి. సో, అదనమాట ఇది. ఇంకొకటి వచ్చేసి ఈ ఇన్స్టాగ్రామ్లో సగం మంది పోయిర్రు. నా 10, 50 మంది, 15 మంది ఉంటే అప్పుడు వేలు వచ్చిర్రు. 1000 మంది దాకా వచ్చిర్రు. ఇప్పుడైతే మొత్తమే లేదు. పోయినట్టు నాకు తెలిసి సగం మందే ఉన్నారు అనమాట. మన అప్డేట్ వచ్చేసి ఇంకేమైనా కావాలంటే మెసేజ్ చేయండి. నేను దాని గురించి చెప్తా ఉంటాను అనమాట. సో, స్టే ట్యూన్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. రివ్యూస్ కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పటి నుంచి రివ్యూస్ మీదనే పడతా నేను. నిజం చెప్తున్నా. రివ్యూస్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం రివ్యూసే ఉంటాయి. యూట్యూబ్లో కూడా రివ్యూసే పెడతామని ఫిక్స్ అయిపోయినా. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క న్యూస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.